మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో కొంతమంది వస్తారు, మనతో నవ్వుతూ ఉంటారు, మనతో పాటు నడుస్తారు. కానీ ఒక స్టేజ్లో వాళ్ళ పాయింట్ దగ్గర వాళ్ళు మనని వదిలి వెళ్ళిపోతారు. అలా మనని వదిలి వెళ్ళిపోవడం అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళ చాయిస్. కానీ వాళ్ళు వెళ్ళిపోయారని నువ్వు ఆగిపోవడం, నువ్వు బ్రేక్ అవ్వడం, నువ్వు నీ లక్ష్యాన్ని మర్చిపోవడం, ఇవి మాత్రం నీ తప్పులే. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ వల్ల నువ్వు ఆగిపోతే మరి నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళ ఆశలు ఎక్కడికి పోవాలి? నీకోసం నువ్వు కన్న కలలు ఏమైపోవాలి? జీవితం అనేది వ్యక్తుల కోసం వారి వెంట నడిచే ఒక రహదారి ప్రయాణం కాదు, అది మన లక్ష్యాల కోసం మన వెంట మనం నడిచే ఒంటరి ప్రయాణం. ఒక వ్యక్తి నీ నుంచి వెళ్ళిపోవడం నీకు పెద్ద నష్టం కాదు, కానీ ఆ వ్యక్తి కోసం నిన్ను నువ్వు కోల్పోయి నీ లక్ష్యాన్ని మర్చిపోవడమే అసలైన నష్టం. గుర్తుపెట్టుకో, నీ ప్రయాణం ఎవరి మీద అయినా ఆధారపడితే వాళ్ళు వెళ్ళిపోయిన రోజే నీ జీవిత ప్రయాణం ఆగిపోతుంది. అందుకే నీ నడక ఎవరి మీద ఆధారపడకూడదు. నీకోసం నువ్వు నడు, నీ వెంట నువ్వు నడు. ఒక రన్నర్ని చూడు, అతను స్టేడియంలో పరిగెత్తుతున్నప్పుడు గ్యాలరీలో జనం చప్పట్లు కొడతారు, కొందరు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. కానీ ఆ రన్నర్ పరుగు మాత్రం ఆపడు, ఎందుకంటే అతని లక్ష్యం ఫినిషింగ్ లైన్ని చేరడం. అంతేకాని పక్కన ఉన్న జనాన్ని చూస్తూ ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు అని చుట్టూ ఉన్న ప్రేక్షకులని పరిశీలించడం అతని పని కాదు. అలాగే నీ జీవితంలో కూడా జనాలు వస్తారు, పోతారు, కానీ నీ విజయం మాత్రం నీతోనే ఉంటుంది. కాబట్టి నేడు నువ్వు ఒక గట్టి నిర్ణయం తీసుకో. ఎవరైనా నీ వెంట వస్తే వాళ్ళకి స్వాగతం పలుకు. ఎవరైనా నిన్ను వదిలిపోతే వాళ్ళకి వీడ్కోలు చెప్పు. కానీ నీ నడక మాత్రం నిరంతరం ముందుకు సాగేలా చూసుకో. వాళ్ళు నీ కథలో కేవలం క్యారెక్టర్స్ మాత్రమే, నువ్వే నీ కథకి హీరోవి. నీ లక్ష్యం నీ ముందు ఉంది, దాన్ని చేరుకోవడానికి నీకు స్వంతంగా కాళ్ళు ఉన్నాయి. ఇవి చాలు నువ్వు ముందుకి పోవడానికి. నువ్వు ఆగిపోకు, సాగిపో. నీ జీవితంలో నీతో ఎవరుంటారు అనేది అది వాళ్ళ చాయిస్, కానీ నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎక్కడికి చేరుకోవాలనేది మాత్రం అది నీ చాయిస్.